కర్నూలు ఎక్కడా, కాకినాడెక్కడా, ఏలూరు సాలూరు ఆలూరు ఎక్కడా, వరంగల్లు ఎక్కడా. రైల్వే గేట్ చూడరా గురు. శిష్య శాంతి శాంతి, వాడవాడల నుండి వాడాము ఇక్కడ, లక్కా బంగారంలా అతుక్కుపోయాము మై డియర్. కరెక్ట్. భలే భలే మళ్ళీ రోజులే, మళ్ళీ మళ్ళీ కరావులే, భలే భలే మళ్ళీ రోజులే, మళ్ళీ మళ్ళీ కరావులే. స్టూడెంట్లైతే సౌఖ్యంలే, నీకు చింతకు దూరములే, భలే భలే మళ్ళీ రోజులే, మళ్ళీ మళ్ళీ కరావులే. పంపు నీళ్లు బందైతే స్నానానికి నోచుకోము, నది దోమలు దాడి చేస్తే శివరాత్రి జాగరణ చేస్తాము. ఉప్పు కారం లేని హోటల్ చపాతితో చప్పబడిపోయామురా బ్రదర్. ఎన్ని కష్టాలు నా తండ్రి. భయపడకురా పుత్త, కష్టాలను దిగమింగేస్తాం, కలకల నవ్వులు గడిపేస్తాం. కష్టాలను దిగమింగేస్తాం, కలకల నవ్వులు గడిపేస్తాం. మళ్ళీ మళ్ళీ మంచి రోజులే, మళ్ళీ మళ్ళీ గదావులే. ఇంటికి పోతే పెళ్లి పెళ్ళని వెంటబడతారు పెద్దలు, పెళ్లి చేసుకుంటే మేము ఏమని పుట్టుకొస్తారు పిల్లలు. ఈ జంజాటంతో విద్య నాశాయ, సర్వం నాశాయ, నమో నమోరా బ్రదర్. హతవిధి. సహనం సహనం, ఉపాయం ఉంది నాయన. పెళ్లికి బకాయి పెట్టేస్తాం, బాధ్యతలన్నీ నెట్టేస్తాం. పెళ్లికి బకాయి పెట్టేస్తాం, బాధ్యతలన్నీ నెట్టేస్తాం. భలే భలే మంచి రోజులే, మళ్ళీ మళ్ళీ గదావులే. నమస్కారం అండి. విజయవాడ కనకదుర్గ నగర్ కాలనీ పార్కు మన మిత్రులందరం కలిసి, దాదాపుగా 130 మంది మిత్రులు అందరం కలిసి, ముఖ్యంగా ఎవరికి వాళ్ళు వారి ఆరోగ్యం కాపాడుకోవటానికి గాను చక్కగా ఉదయాన్నే ఒక 40 నిమిషాలు వాకింగ్ చేయటం, ఒక 20 నిమిషాలు చిన్న చిన్న ఎక్సర్సైజులు చేసి, ఆ తర్వాత మన వాళ్ళు అందరూ కలిసి చక్కగా ఒకరికొకరు ఆప్యాయతగా మాట్లాడుకుని, తర్వాత ఏదన్నా వారి ఇళ్లలో కార్యక్రమాలు ఉంటే మనందరం కలిసి వారి ఇంటికి వెళ్ళి హాజరవటం. అట్లాగే మేమందరం కలిసి ఒక గ్రూప్గా, ఒక అసోసియేషన్గా ఏర్పడి సరదాగా ఎవ్రీ సండే ఒక టీ కాఫీ బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవటం, మన మిత్రులందరూ కలిసి దీనికి తోడ్పడతాం. మనం లాస్ట్ జనవరిలో స్టార్ట్ చేసాం. మనం 10-20 మంది అనుకున్నాం, ఇవాళ 129 మంది నెంబర్స్ ఉన్నాం మనం. మీ అందరి కోసం నేను కూడా ఒక చిన్న పాటను వినిపిస్తాను. నందనవనముగా ఈ లోకమునే సృష్టించిన ఓ వనమాలి, మరచితివో మానవ జాతిని
దయమాలి. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకేలయ్యవు. భలే భలే అందాలు సృష్టించావు. మాటలు రాని మృగాలు సైతం మంచిగా కలసి జీవించెను. మాటలు నేర్చిన మానర జాతి మారణ హోమం సృష్టించెను. మనిషే మారి మనసే పెరిగి, మనిషే పెరిగి మమతే తరిగి, మంచిగా మానవుడే మాధవుడై మహిళన నిలవాలి. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకేలయ్యవు. భలే భలే అందాలు సృష్టించావు. కర్నూలు ఎక్కడా, కాకినాడెక్కడా, ఏలూరు సాలూరు ఎక్కడా, వరంగల్లు ఎక్కడా, వాడవాడల నుంచి వచ్చి చేరాము ఇక్కడ. లక్క బంగారంలా అతుక్కుపోయామురా బ్రదరు. భలే భలే మంచి రోజులులే, మళ్ళీ మళ్ళీ ఇక రావులే. భలే భలే మంచి రోజులులే, మళ్ళీ మళ్ళీ ఇక రావులే. సీనియర్స్ అయితే సౌఖ్యములే, చీకు చింత ఉండదులే. సీనియర్స్ అయితే సౌఖ్యములే, చీకు చింత ఉండదులే. భలే భలే మంచి రోజులులే, మళ్ళీ మళ్ళీ ఇక రావులే. భలే భలే మంచి రోజులులే, మళ్ళీ మళ్ళీ ఇక రావులే. అందరికీ నమస్కారం. మేమందరం కూడా కనకదుర్గ పార్క్ వాకర్ మిత్రులం. అంతకు పూర్వం మేమందరం కూడా లయోలా కాలేజీ గ్రౌండ్ లో వాకింగ్ చేస్తూ అక్కడ కొన్ని ఇబ్బందుల వలన ఈ కనకదుర్గ పార్క్ వాకర్స్ అప్పుడే పార్క్ ఓపెన్ అందువలన ఇక్కడ రావటం జరిగింది. ఈ పార్కులో ఒక సంవత్సరం పాటు దాదాపు 60-70 మంది వ్యక్తులమి ఒక ఆనందంగా ఆహ్లాదకరంగా ప్రతిరోజు కూడా స్నేహం కోసమైనా వాకింగ్ కి రావాలి అని చెప్పనే ధ్యేయంతో రెగ్యులర్ గా క్రమం తప్పకుండా ఈ వాకింగ్ కి రావటం అనేది జరుగుతూ ఉన్నది. ఆ క్రమంలో మా మధ్య ఆప్యాయత, మా మధ్య బాండింగ్ అనేటువంటిది పెరిగినందువలన ఒక 5-6 నెలల 7-8 నెలల క్రితం మనందరం కూడా ఇంకా యూనిటీగా ఉండాలని చెప్పిన ఉద్దేశంతో ఒక గ్రూప్ గా ఫామ్ అవటం జరిగింది. ఆ గ్రూప్ లో ప్రజెంట్ 110 మంది సుమారుగా సభ్యులు ఒక అసోసియేషన్ గా ఫామ్ అయ్యి 110 మంది సభ్యులుగా ఉన్నాము. ప్రతి నెలలో ఉండేటువంటి 4 ఆదివారాలు కూడా ప్రతి ఆదివారం మా మిత్రుల్లో ఉన్నటువంటి ఎవరో ఒక వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా, పెళ్లి రోజు సందర్భంగా, ఏదో ఒక సందర్భంగా అని చెప్పంటే స్పాన్సర్ చేస్తూ ప్రతి వారం కూడా బ్రేక్ఫాస్ట్ గా మేమందరం కూడా కలుస్తా ఉన్నాం. ఆ బ్రేక్ఫాస్ట్ లో ఒక సోదర భావంతో, ఒక కుటుంబం మాదిరిగా మేమందరం ఒక్కటే అని చెప్పనే భావంతో ఆ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అయిన తర్వాత ఒక యూనిటీ అనేటువంటిది మేము ప్రదర్శిస్తా ఉన్నాం. ఈ 8 నెలల కాలం నుంచి క్రమం తప్పకుండా అని చెప్పంటే ఆ బ్రేక్ఫాస్ట్ ఆస్పెక్ట్ కి సంబంధించి కొనసాగిస్తూ మా మధ్యన అన్యోన్యత, అవినాభావం, ఫ్రెండ్షిప్ అనేటువంటి కాస్త కుటుంబ బంధంగా ఏర్పడి మా 110 మంది వ్యక్తులను కూడా ఒకే కుటుంబంగా భావించి మేమందరం సోదర భావంతో ఈ రోజున చెప్పంటే ఆహ్లాదకరంగా నవ్వుతూ, నవ్విస్తూ, ఆడుతూ, ఎంజాయ్ చేస్తూ ఆ రకంగా మా జీవితాన్ని గడుపుతా ఉన్నందుకు అందరం కూడా సంతోషిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అండి కొండలరావు గారు. మహానుభావులు శ్రీశ్రీ గారు రచించినటువంటి ఒక గీతాన్ని వినిపించడానికి ప్రయత్నం చేస్తాను.
కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు గాలి వీచి పువ్వుల తీగ నేలవాలిపోగా గాలి వీచి పువ్వుల తీగ నేలవాలిపోగా జాలి వీడి అటులే దానిని వదలివైతువా ఓ చేరదీసి నీరు పోసి చిగురింపజేయవా కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు అలముకున్న చీకటిలోనే అలమటించనేలా అలముకున్న చీకటిలోనే అలమటించనేలా కలతలకే లొంగిపోయి కలువరించనేలా ఓ సాహసమను జ్యోతిని కొని సాగిపో కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు అగాధమవు జలనిధిలోన ఆణిముత్యమున్నట్టు శోకాల మరుగున దాగి సుఖమున్నది అగాధమవు జలనిధిలోన ఆణిముత్యమున్నట్టు శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే ఏది తానంత తానై మీదరికి రాదు శోధించి సాధించాలి అది ఏ ధీరగుణం కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు బ్రతుకు బలి చేయకు. సూపర్ అండి, థ్యాంక్ యూ. చిన్నబ్బాయి ఆ సిండు వాటర్ అందుకో.